పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి 160 సీట్లు సాధించడం ఖాయం. టీడీపీ వర్క్షాప్ లో పార్టీ అధినేత చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం. దాడిలో 2 మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. విశాఖ డ్రగ్స్ కేసులో చురుగ్గా సిబిఐ దర్యాప్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంధ్య ఆక్వా సంస్థల్లో సోదాలు. శశి సంఘివలస క్యాంపస్ లో ఈ నెల 31న అవగాహన సదస్సు. విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్న సంస్థ వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ. వచ్చే ఎన్నికల్లో మహాకూటమికి 160కి పైగా సీట్లు వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలో బాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ వర్క్షాప్ లో గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్లాలంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహరచనకు పదును పెట్టారు. బీజేపీ, జనసేన పొత్తుతో వెళుతున్న టీడీపీ కూటమి ఘన విజయాన్ని సాధించేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి పోటీ చేసే అభ్యర్థులతో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. రాజకీయ పార్టీల ప్రయోజనాలను తాను ఆశించడం లేదని, దేశ భవిష్యత్ గురించి తన ఆలోచన అని చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికార పక్షం ఎత్తులు వేస్తూ తనకు కావలసిన అధికారులను నియమించుకుందని ఆరోపించారు. 160 నియోజకవర్గాల్లో అన్ని సభలకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 0 ఓట్లను చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, అది తమ విధానమని చంద్రబాబు అన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాజకీయాలు ట్రెడిషనల్ గా ఉంటే, ప్రజాస్వామ్యయుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం. ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీయిజం, అధికార దుర్వినియోగం ఒకటి కాదు, ఎన్ని రావాలనో అవలక్షణాలు అన్నీ వచ్చాయి. అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏమాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మునిపై సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, మనోహర్ గారు కూడా చెప్పారు. 3 రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు 3 రాజకీయ పార్టీలు, ఒక పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం. ఇప్పుడే కాకుండా గతంలో కూడా మనం వాళ్ళతో కలిసి, ఇప్పుడే మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నాం. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తర్వాత లాభ నష్టాలు బేరీ చేసుకోవడం కాకుండా, రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం. నేనైతే ఇప్పటికీ 9 ఎలక్షన్లు 78 నేను పోటీ చేశాను. తర్వాత 83 నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలన్నీ కూడా 84 ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థుల ఎంపిక కానీ, ఎన్నికలు నిర్వహించడం కానీ అక్కడి నుంచి కూడా చేశాం. ప్రతి ఒక్క ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం. అవసరమైనప్పుడు పొత్తులు లేకుండా పోటీ చేశాం. అయితే ఎక్కడికక్కడ అప్పటికుండే పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈరోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది. అదే మరి బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది. వారు కూడా అధికారంలో ఉండడమే కాకుండా ఒక విశ్వసనీయతతో వారు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో కానీ,
లేకపోతే ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం. ఏ విధంగా ఎంపిక చేసాం కూడా మనం మాట్లాడుకుందాం. వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం. సర్వీస్ చేయడానికి మనం కష్టపడతాం. ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం. చాలా కష్టపడ్డారు, జైలుకు పోయారు. మన పార్టీలో పోరాడారు, జనసేనలో పోరాడారు, త్యాగాలు చేశారు. బీజేపీలో కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు, వారికి కూడా ఇబ్బందులు. అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఎన్ని సీట్లు అనేవి కాకుండా రాష్ట్రం గెలవాలి, ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంటుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది రాలేదు. కానీ విశాఖ సౌత్ బాబ్జీ, అనకాపల్లి గోవింద్, పిఠాపురం వర్మ, నిడదవోలు శేషారావు, ఉంగుటూరు ఆంజనేయులు, తెనాలి ఆలపాటి, తిరుపతి సుగుణమ్మ, ఇలాంటి 31 మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ. ఇదే విధంగా మిగిలిన సీట్లు జనసేన సీట్లు ఇవ్వలేకపోయారు. పోయినసారి పోటీ చేసిన సీట్లో కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు. 2019లో పోటీ చేశారు, ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు, వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ, శ్రీకాకుళం లక్ష్మీదేవి, మైలవరం దేవిని నుమ, పెదకూరపాడు శ్రీధర్, మన పార్టీలో సీట్లు ఇచ్చాం. మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు, కష్టపడ్డారు. కానీ రాష్ట్రం కోసం, ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు వినబిలిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వర్క్షాప్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎలుగుబంటి దాడిలో 2 మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పలాస మండలం అనకాపల్లి గ్రామంలో ఈ ఘటన జనాన్ని ఉలిక్కిపడేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లి గ్రామ సమీపంలోని తోటలోకి కూలీ పనుల నిమిత్తం 3 వెళ్లారు. కూర్మారావు, లోకనాథం, లక్ష్మీ సావిత్రులు తోటకు వెళ్లే సమయంలో అటుగా వచ్చిన ఎలుగుబంటి వీరిపై దాడి చేసింది. జనావాసాలకు అతి సమీపంలోనే సంచరిస్తున్న ఎలుగుబంటి దాడిలో కూర్మారావు, లోకనాథంలో ఘటనా స్థలంలోనే మృతి చెందగా లక్ష్మీ సావిత్రి తీవ్రంగా గాయపడింది. 3 సార్లు దాడి చేసిందని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఎలుగుబంటి దాడి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలుగును బంధించారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయంతో హడలిపోతున్నారు. ఆ గ్రామాన్ని విడిచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. కొండకుమార్, చీడిపల్లి లోకనాథంలో ఎలుగుబంటి దాడిలో చనిపోగా మరో మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అనకాపల్లి గ్రామం సమీపంలోని తోటలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. విశాఖలో సిబిఐ ఆపరేషన్ గరుడ పేరిట చేపట్టిన ఆపరేషన్ లో పెద్ద మొత్తంలో డ్రైడ్ ఈస్ట్ ను పట్టుకున్నారు. ఇప్పటికే 2 సార్లు ప్రాథమిక పరీక్షలు చేసిన సిబిఐ శాంపిల్స్ ను ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ కు పంపింది. దీని ఫలితంగా వచ్చేందుకు వారం నుంచి 10 రోజుల పాటు పట్టవచ్చునని నిపుణులు తెలుపుతున్నారు. మరోవైపు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంస్థ సిబ్బంది కూలీల నుంచి వివరాలు సేకరించారు. విశాఖలో సిబిఐ ఆపరేషన్ గరుడ చురుగ్గా సాగుతుంది. సంధ్య ఆక్వా కంపెనీలున్న పలు జిల్లాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో సిబిఐ అధికారులు తనిఖీలు చేశారు. అయితే కంటైనర్లో ఉన్నది రొయ్యల మేతకు వాడే పదార్థమా లేక డ్రగ్స్ అనే విషయాన్ని నిర్ధారించేందుకు సిబిఐ ఇప్పటికే టెస్టులకు పంపించింది. ఈ కేసులో సిబిఐ మరింత లోతుగా విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలు విశాఖ డ్రగ్స్ కేసులో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. సిబిఐ పూర్తి నివేదిక వస్తేనే నిజాలు నిగ్గుతేలుతాయి.
శశి విద్యా సంస్థల సంఘివలస క్యాంపస్ లో ఈ నెల 31న పెద్ద ఎత్తున అవగాహన సదస్సు జరగనుంది. 6వ తరగతి నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఐఐటి నీట్ ఫౌండేషన్ లో చేరబోయే విద్యార్థులకు ఈ అవగాహన సదస్సు ఎంతగానో దోహదపడుతోందని శశి విద్యా సంస్థల అత్యుత్తమ విద్యా బోధనతో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను రాబడుతున్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలో ర్యాంకుల పంట పండించి ఆయా విద్యా సంస్థలో విద్యార్థులు సీట్లు సొంతం చేసుకున్నారు. ఈ నెల 31న జరిగే అవగాహన సదస్సును విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలంటున్న శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నారేంద్రకృష్ణతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. మనం ఇప్పుడు సంఘవలసలోని శశి విద్యా సంస్థల్లో ఉన్నాం. ఇక్కడ వైస్ చైర్మన్ నరేంద్ర కృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ నెల 31వ తేదీన ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రాముఖ్యం ఏంటి చెప్పండి. మనం ఎవ్రీ ఇయర్ ఒక అడ్మిషన్ ప్రాసెస్ని అవగాహన సదస్సు కింద పెడతామండి. సో ఇంటూ 6th 6వ తరగతిలో వచ్చే విద్యార్థులు 6వ తరగతి 7, 8, 9, 10 అలాగే 10 కంప్లీట్ చేసుకుని 10+1 చేరగోరు విద్యార్థులందరికీ కూడా ఆ రోజు అవగాహన సదస్సు ఉంటుంది. పేరెంట్స్కి ఏమో అవగాహన సదస్సు ఉంటుంది. విద్యార్థులకి ఒక స్కాలర్షిప్ టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్లో రాసిన దాన్ని బట్టి స్కాలర్షిప్ అనౌన్స్ చేస్తాము. అట్లాగే ఆ టెస్ట్ బట్టి వాళ్ళు ఫౌండేషన్కి సరిపోతారా, ఎక్స్ట్రా అడిషనల్ సిలబస్ చెప్పడానికి వాళ్ళకి ఆ మేధస్సు సరిపోతుందా లేదా అని కూడా దాన్ని బట్టి మేము డిసైడ్ చేసి చెప్తాం. సో ఇది 31వ తారీఖు ఉదయం 9:10 మధ్యలో ఇక్కడికి వస్తే అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత భోజనం చేసి ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు. అది అడ్మిషన్ అదే చెప్పాను కదండి, రాగానే అప్లికేషన్ తీసుకోవాలి, దాని డీటెయిల్స్ ఫిల్ చేసి ఇస్తారు. అదైన తర్వాత భోజనం అయిన తర్వాత ఎగ్జామ్ పెడతాము. ఎగ్జామ్ దాన్ని బట్టి మేము చెప్తాం, ఆ రిజల్ట్ బట్టి. తర్వాత ఓరల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇందులో కొంతమంది విద్యార్థులకి. ఆ ఓరల్ టెస్ట్ బట్టి ఫౌండేషన్ కోర్స్ సెలెక్ట్ అయ్యారా, లేకపోతే ఐఐటికి సెలెక్ట్ అవుతారా, నీట్కి సెలెక్ట్ అవుతారా, ఎంపీసీ బెటరా, బైపీసీ బెటరా అని ఎవరికైనా ఒక మీమాంస ఉంటే, ఒక కన్ఫ్యూజన్ ఉంటే దాన్ని కూడా క్లారిఫై చేయడానికి బాగుంటుంది, ఒక సజెషన్ ఇవ్వడానికి బాగుంటుంది. జాతీయ విద్యా సంస్థల ప్రవేశం కోసం ఇంత ఫౌండేషన్ 6 నుంచి ఏ తరగతి నుంచి అవసరం ఉంటుంది? ఫౌండేషన్ కోర్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు బాగా తెలివైన పిల్లలు, చురుగ్గా ఉన్న పిల్లలు, అంటే ఫోకస్ బాగా ఉన్న పిల్లలు రెగ్యులర్ స్టేట్ కానీ సిబిఎస్ఈ బోర్డ్ సిలబస్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ 10 months వాళ్ళు 6-7 monthsలో కంప్లీట్ చేయగలుగుతారు. సో ఆ టైంలో మనం అడిషనల్ దాని అదే కంటెంట్ ఒక డెప్త్ చెప్పగలిగే స్పేస్ మనకు వస్తుంది. ఆ స్పేస్ తీసుకోవడం వల్ల ఏంటంటే యూజువల్లీ వాళ్ళు నీట్ తీసుకుంటే 5% సక్సెస్ రేట్, అలాగే ఐఐటి కానీ మెయిన్స్ కానీ తీసుకుంటే హార్డ్లీ 2% సక్సెస్ రేట్. అంటే 100కి నీట్కి డాక్టర్లు 5 మంది అవుతే, అలాగే ఇంజనీర్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఐఐటి ఎన్ఐటీలోకి వెళ్ళడానికి 100కి 2-3 వెళ్తారు అంతే, ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్ తీసుకుంటే. కానీ మనము ఒక ప్రాపర్ సిస్టమేటిక్ అప్రోచ్ వల్ల మీరు లాస్ట్ ఇయర్ తీసుకుంటే 2024లో వీ హ్యాడ్ 99.94%, వేర్ ఇస్ 99 అబోవ్ 10 members ఉన్నారు, వెరీ లిమిటెడ్ కౌంట్లో. అంటే మన ఇవాళ ఇంటర్మీడియట్ స్ట్రెంత్ టోటల్ స్ట్రెంతే 500, అందులో 300 స్ట్రెంత్లో ఈ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అదే లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఒక 300లో వీ హ్యాడ్ 1:3 అనమాట. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి సీట్ వచ్చే పరిస్థితి ఉంది. వేరిన్ ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే 1:30 ఉంటుంది, 1:20, 1:30 ఉంటుంది. అంటే ప్రతి 30 మందికి ఒకళ్ళు వెళ్తారు. కానీ మనకి లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూస్తే అటు ఐఐటి, ఎన్ఐటి, IIIT బిట్స్ కానీ లేకపోతే ఇటు నీట్ కానీ చూస్తే 1:3%. అంటే మోర్ దెన్ ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి వెళ్ళడం అనేది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అది అందులో అద్భుతం. ఇంకొక అద్భుతం ఏంటంటే ఎస్పెషల్లీ నీట్లో 5 విద్యార్థులు, 2 ఎయిమ్స్కి, 2 జిప్మర్కి, 3 ఎయిమ్స్కి వెళ్ళారు. ఆ 3 కూడా మా దగ్గర 7th క్లాస్ నుంచి, ఒక 2 పిల్లలు అయితే ఎల్కేజీ నుంచి మా దగ్గర చదివిన పిల్లలు, ఫౌండేషన్ స్కూల్ నుంచి ఉన్నవాళ్ళు. సో ఆ సిస్టమేటిక్ అప్రోచ్ వల్ల ఇలాంటి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అవుతాయి. సో ఫౌండేషన్ నిజంగా పిల్లోడి దగ్గర ఆ సామర్థ్యం ఉంటే ఆ ఫౌండేషన్ కోర్సులో పెట్టుకోవడం చాలా 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 మంచిది. అది మేము అవగాహన సదస్సు ఎగ్జామ్ బట్టి తర్వాత పిల్లలకి ఓరల్ టెస్ట్ కండక్ట్ చేసి వాడిలో ఆ షార్ప్నెస్ ఉంటే అది మేము డెఫినెట్గా సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు వస్తే మేము చెప్తాం. ఈరోజు అది ఇంత సక్సెస్ రేట్ రావడానికి కారణం ఏంటంటే ఇది ఒకటి, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించే సంస్థ శశి. అది నిర్మోహటంగా మేము చెప్పగలుగుతాం.
చాలామంది 1000 మంది 1000 మంది 2000 మంది పెట్టి చూపించిన రిజల్ట్ మేము ఒక 300 మందిలో చూపించగలిగాం. లాస్ట్ ఇయర్ ఎంపీసీ మా దగ్గర స్ట్రెంత్ 320 ఆర్డ్, కానీ మాకు 105 సీట్లు రావడం జరిగింది. అంటే 1:3 రేషియో. అందులో 15 అబవ్ ఐఐటి సీట్సే ఉన్నాయి. ఇది ఎప్పుడు వస్తుందంటే నిజంగా పిల్లవాడి శక్తి ఏంటి, వాడిని ఎక్కడ కరెక్ట్ చేయాలి, వాడి గ్రే ఏరియాస్ ఏంటి, అది కరెక్ట్ చేసినప్పుడే మనం వాడిని రైట్ డైరెక్షన్లో పంపించగలుగుతాం. ఆ ఫోకస్ చేయడం వల్లే ఇది సాధ్యం అవుతుంది. సో వాస్ట్ ఎక్స్పాన్షన్ వల్ల ఇది జరగదు. సో ఒకచోటే కూర్చుని జాగ్రత్తగా చేయడం వల్ల జరుగుతుంది. అది నేను చెప్పినట్టు శశి అంటే ఇది అందరూ వాడతారు, కానీ మేము చేసి చూపిస్తాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ అనేది అందరూ వాడచ్చు, కానీ అది మా ట్రేడ్ మార్క్ అండ్ బ్రాండ్ మార్క్ అండ్ వర్క్ మార్క్. ఈ ఏడాది జేఈ మెయిన్స్లో ఎట్లా? ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగే వి డిడ్ వెరీ వెల్. 99.94 హైయెస్ట్ పర్సెంటైల్ వచ్చింది. అలాగే 99 అబవ్ 9 మెంబర్స్, 98 అబవ్ ఒక 22 మెంబర్స్కి రావడం జరిగింది. అండ్ సెకండ్ టర్మ్ మళ్ళీ ఇంకా బాగా రాస్తారు. ఆ 99.99 కూడా వస్తుందని మేము అనుకుంటున్నాం. 31వ తేదీ అవగాహన సదస్సుకు ఎట్లా అప్రోచ్ అవ్వాలి? 31వ తారీఖు పేరెంట్స్ పిల్లలు పొద్దున్నే 9 o'clock కల్లా ఇక్కడ ఉండాలి. అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసి దాని తర్వాత భోజనం ఏర్పాటు ఉంటుంది. భోజనం చేసిన తర్వాత పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. పేరెంట్స్కి ఏమో అవగాహన సదస్సు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇంటూ 7th, ఇంటూ 8th, ఇంటూ 9th, ఇంటూ 10th అండ్ ఇంటర్. ఒకటి టీనేజ్ పిల్లలు మాట్లాడుతున్నాము, ఒకటి అడాలసెన్స్, పుబర్టీ నుంచి అడాలసెన్స్కి మారే పిల్లల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ టైంలో వాళ్ళ మానసిక రుగ్మత, వాళ్ళలో మానసిక మార్పులు ఎలా ఉంటాయి అనేది మేము దగ్గరగా చూస్తాం. కాబట్టి పేరెంట్కి పిల్లోడు ఎప్పుడు పిల్లోడే, కానీ ఆ స్టేజ్ మారేటప్పుడు పిల్లోడిని గమనించాల్సిన విధి విధానం మారిపోతూ ఉంటుంది. సో దానిపైన పేరెంట్కి డెఫినెట్గా ఒక రకమైన అవగాహన కావాలి. సో ఈ వయసులో పిల్లోడితో ఈ వయసు పిల్లోడిని ఎలా కరెక్ట్ చేయాలి, ఏ విషయాలపై పరిణితి మనం సంపాదించుకుంటే వీడిని బాగా చేయగలం, చెప్పిన మాట వినట్లేదు అనే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది అవగాహన చదువు ఒక సమాధానంగా, దానికి ఒక సొల్యూషన్గా ఇది ఉంటుంది. సో దాని రీత్యా పేరెంట్స్కి అవగాహన సదస్సు కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ అయిపోయిన అరగంటకి మనం రిజల్ట్స్ ఇచ్చి దాని ప్రకారం వాళ్ళు ఫౌండేషన్కి సెలెక్ట్ అవుతున్నారా, లేకపోతే బేసిక్స్లో ఇంకా స్ట్రెంత్ ఉంటే జనరల్కి చేసుకున్న తర్వాత ఫౌండేషన్కి మూవ్ అయ్యే పరిస్థితి ఉందా లేదా అనేది అట్ ద సేమ్ టైం ఆ పెర్ఫార్మెన్స్ బట్టి స్కాలర్షిప్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ఈ నెల 31వ తేదీన శశి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సుకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా హాజరు కావాలని శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ నరేంద్ర కృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయతో చిట్టుబాబు ఎస్డివి విశాఖ నుంచి. గాజువాక బాంబే కాలనీ కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న సమారాధన ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో ఆకుల అప్పలసూరి ఆర్థిక సహాయంతో భక్తులకు అన్న వితరణ చేపట్టారు. ఈ నెల 30 నుంచి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు, రామలక్ష్మి, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే 30వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు విష్ణు పారాయణం, కోలాటాలు, అలాగే మరి ఇంక ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో జరుగునున్నాయి. ఇందులో ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో ఇన్ని 4 మూలల నుంచి ఉన్న భక్తులందరికీ ఒక్క మనవి, ఈ యొక్క స్వామివారికి జరిగే ఈ యొక్క మహత్తమైన కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని, కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, అందరివి ఆ శ్రీమన్నారాయణ భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని ప్రతిష్ఠింప కార్యక్రమంలో పాలు పంచుకొని మన జన్మ ధన్యోత్సవం చేసుకుందాం. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ 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 రాదు. మళ్ళీ తరుణంలో అందరూ కూడా ఈ యొక్క స్వామివారి కార్యక్రమంలో పాలు పంచుకుంటారని కోరుకుంటూ, ఈ రోజు అన్నదాతలు మరి స్వామివారిని నిన్ను వెళ్ళగానే వారం కూడా చూడుకోకుండా అమ్మ రేపు స్వామివారి దగ్గరికి నేను వస్తానని చెప్పి ఈ యొక్క అన్నదానానికి మరి చాలా పెద్ద మనసుతో ఆకుల సూరప్పారావు గారు ఎన్నో దేవాలయాలకి అతని సహకారం, అతని సపోర్ట్ కూడా ఎన్నో దేవాలయాలకి చూశారు, ఎన్నో దేవాలయాలకి ఇచ్చారు. అంత సహృదయమైన మంచి మనసి మనం ఎక్కడికి వెళ్ళా సూరప్పారావు గారి గురించి వింటాము, కానీ ఈ యొక్క ఆలయం గురించి కూడా వెళ్ళిన వెంటనే కాదనుకుంటా మరి ఇలాంటి అన్నదానాన్ని మరి భాగస్వాములు అవ్వడం, మరి సూరప్పారావు గారి మరి ఈ యొక్క అప్పలసూరి గారి ఈ యొక్క ఆర్థిక సహాయంతో ఈ రోజు ఈ యొక్క భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆలయం రేపు 30వ తారీఖునే
మరి అవుతాయి 1, 2, 3 తారీఖుల్లో ప్రయాణ ప్రదేశ్ కూడా జరగబోతుంది. దీని ఊరేగింపుకి 2వ తారీఖుని చాలా ఘనంగా ఇరుగుపొరుగు గ్రామస్తులు అందరూ మురనాడు కలశాలు పట్టుకొని మరి అయ్యవారిని అంటే వెంకటేశ్వర స్వామిని మీరు అందరూ కూడా వచ్చి మీరందరూ కూడా ఇందులో మీరు పాలు పంచుకొని మీ యొక్క బాధ్యతని నెరవేర్చాలని కోరుకుంటూ, ఇలాంటి మంచి గుడి ఉన్నందుకు ఈ గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదృష్టవంతులే. అందుచేత ఎక్కడో పిలిస్తే ఉండి కాకుండా మన పక్కనకే ఆయన వచ్చాడు కాబట్టి ఆయన మనం చూసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది కాబట్టి మరి మనందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పారిశ్రామిక వాడలో భారీగా చీరలు పట్టుకున్నారు. జగన్ బొమ్మతో ఉన్న 5,000 చీరల బాక్సులను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల్లో మహిళల ఓటర్లకు పంపిణీ చేసేందుకు గడౌన్లో నిల్వ చేసిన చీరలను తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎలాంటి తాయిలాలను ఎరవేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సంపూర్ణ వందే మాతర గీతాన్ని నిర్విరామంగా 77 సార్లు ఆలపించి విశాఖకు చెందిన బాల గాయకుడు ధీరజ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 77 సార్లు 5 గంటల పాటు నిర్విరామంగా ఆలపించి భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించాడు. పాడుతా తీగా సూపర్ సింగర్ విజేతగా నిలిచిన ధీరజ్ తాజాగా ఈ రికార్డు సాధించారు. శంకరమఠం రోడ్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ నందవాడ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధీరజ్ కు భారత్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్ ధృవపత్రాన్ని అందజేసి సత్కరించారు. పాఠశాలలో వందే మాతరం గీతాన్ని సరైన రీతిలో సంపూర్ణంగా ఆలపించే శిక్షణను 40 పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చారని ధీరజ్ చెప్పాడు. తన తల్లిదండ్రులు రాజేష్, రాణిల ప్రోత్సాహంతోనే ఈ గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు ధీరజ్ ను అభినందించారు. డాక్టర్ రమేష్, సబ్బవరపు రాజశేఖర్, వెంకట్, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. 77 సార్లు వందే మాత్రం, సంపూర్ణ వందే మాత్రము ఆయన రిసైడ్ చేసి భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి అవార్డు పొందడమే కాకుండా 40 స్కూల్స్ 40 స్కూల్స్లో పిల్లలకి వందే మాత్రం నేర్పాడండి. సో ఇది ఈ వ్యక్తిని చూస్తే నాకు అనిపిస్తుంది, అబ్బా అబ్బా ఇలాంటి కొడుకు ఉన్న ఆ పేరెంట్స్ ధన్యులు, ఇంకొక మాటే లేదు. ఇదే కాకుండా చెస్ చదరంగంలో చాలా హీఈస్ ప్లేయింగ్ విత్ అదర్ నేషనాలిటీస్ అండి. మిగతా కంట్రీస్ వాళ్ళతో చెస్ ఆడుతూ ఎప్పుడు గెలుస్తున్నాడు. గూగుల్లో ఈయన డూడుల్ అనే ఉంది, బొమ్మలు గీస్తారు. దాంట్లో వెళ్ళి ఫైనలైజ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కంగ్రాచులేషన్స్ పొందిన వ్యక్తి ఈయన. ప్లస్ సింగర్గా ఆయన పాడుదా తీగా కానీ అదిగో అల్లదిగో అన్నమాచార్య వీటిలన్నింటిలో కూడా ప్రతిభ ఆయన సంపాదించుకున్న ఈ చిన్నారికి ఆశీస్సులు, అభినందనలు. అండ్ ఇంకా నేను చెప్పలేను, నా ఆనందం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా అదృష్టం నేను భావిస్తా. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నాం పులకితయామినీం పుల్లకుసుమిత త్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం. ఓ భారతమాత నీకు వందనం అని మొదలయ్యే ఈ గీతాన్ని బక్కిం చంద్ర చటర్జీ గారు 1807లో రాయడం జరిగింది. దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎన్నో వేదికల మీద పాడడంతో చాలా ప్రసిద్ధిగాంచింది. అలా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈ వందే మాత్రం అనేది నాటుకుపోయింది. వందే మాత్రం నినాదంతో మనకి స్వాతంత్రం రావడం జరిగింది. మనకి 1907లో వచ్చిన భారత జెండాపై కూడా మధ్యలో వందే మాతరాన్ని అనేది పెట్టడం జరిగింది. అంటే మనకు అర్థమవుతుంది వందే మాత్రం ఎంత ముఖ్యమైనదో అని. మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఈ వందే మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఉంది. అందుకే
మన గవర్నమెంట్ వాళ్ళు మనకి 2 చరణాలు వందే మాతరానికి శాంక్షన్ చేశారు. 2 చరణాలు జాతీయ పాట హోదానిచ్చి మనం ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజ్కి వెళ్ళినా సరే మనకి ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. కానీ మొత్తం పూర్తి వందే మాతరం నేర్చుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే ఇప్పటికొచ్చి నేను ఒక 40 స్కూళ్ళకి వెళ్ళి అందరికీ వందే మాతరం నేర్పించడం జరిగింది. నేను 77 సార్లు పాడడం జరిగింది. పాడి దానికి మెచ్చి భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు నాకు సర్టిఫికేట్ పంపించారు. మార్కెట్లో తాజాగా కలర్ఫుల్గా కనిపించే పండ్లను కొనుగోలు చేసే విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. ద్రాక్ష పండ్లను తాజాగా ఉంచడం కోసం కెమికల్స్ ముంచి మార్కెట్లోకి తెస్తున్నారు. ఇలాంటి పండ్లను తినడం ద్వారా గత కొద్ది కాలంగా గొంతు సంబంధిత వ్యాధులు, జ్వర పీడితుల సంఖ్య ఎక్కువైంది. ద్రాక్షను కొన్న తర్వాత ఒక అరగంట పాటు ఉప్పు వేసిన నీళ్లలో ఉంచి దాని తర్వాత తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ద్రాక్ష పండ్లకు కెమికల్స్ లో ముంచుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. భరత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఆశయాలను కొనసాగించాలని విద్యార్థులు నినదించారు. సీతంపేటలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో భరత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన రియల్ హీరోస్ అని కొనియాడారు. అలాంటి మహనీయుల జయంతి వర్ధంతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం భరత్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు, సభ్యులు శేఖర్, కిరణ్, భవానీ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ రీజియన్ జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 17వ రాష్ట్ర మహాసభను అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. బీమా కంపెనీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రభుత్వ రంగ పరీక్షణ తదితర అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం 4 సాధారణ బీమా కంపెనీలను బలోపేతం చేయడానికి బదులు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుబ్బారావు, ఆనందులు ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులపై కనీసం చర్చ కూడా లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 1971లో జాతీయం అయినప్పటి నుంచి ప్రజలకు తక్కువ రేట్లలోనే పాలసీలు అందిస్తున్నాయని, ఇలాంటి బీమా కంపెనీలను నిర్వీర్యం చేయడం సరికాదని అన్నారు. దీనిపై పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇది దుర్మార్గం. ఈ బీమా సంస్థల్లో, సాధారణ బీమా సంస్థల్లో వారికి ఉండేటువంటి ఆర్థిక పుష్టిని పూర్తిగా లేకుండా చేస్తుంది. ప్రైవేటు వాటిని విపరీతంగా ప్రోత్సహిస్తూ ఉంది. ఈ ప్రైవేటు జనరల్ ఇన్సూరెన్స్ పెరగడం వల్ల ఈరోజు మోటారు వాహనాల ఛార్జీలు విపరీతంగా పెరగడం కానీ, ఆరోగ్య ఛార్జీలు విపరీతంగా పెరగడం కానీ ఇవన్నీ ప్రైవేటు సంస్థల వల్లనే జరుగుతుంది. ఈ ప్రైవేటు సంస్థల్ని ప్రోత్సహించడం అనేటువంటి తగ్గించాలా. అందుకని రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఈరోజు కార్మిక వర్గానికి పిలిపిస్తూ ఉన్నాం. అట్లాగే రిక్రూట్మెంట్ అనేటువంటి అన్ని సంస్థల్లో చేయాలి. పబ్లిక్ సెక్టార్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకుల్లో కానీ ఈరోజు రిక్రూట్మెంట్ అనేటువంటిది లేకుండా చేశారు. అలాగే పాత పెన్షన్ స్కీమ్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే జనరల్ ఇన్సూరెన్స్కి ఈరోజు జీతభత్యాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో పాత 9 జిల్లాల నుంచి ప్రతినిధులు, పరిశీలకులు హాజరవుతున్నారు. అంటే ఈ 4 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, మీ పేరు తెలిసే ఉంటుంది, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. ఈ 4 కంపెనీలలో పనిచేస్తున్న ఆఫీసర్లు కానీ, ఉద్యోగులు కానీ, క్లాస్ 3-4 ఉద్యోగులు కానీ, అదేవిధంగా ఇతర సంఘాల నాయకులు ఈ మహాసభలో పాల్గొంటున్నారు. ఈ మహాసభల్ని మన కామ్రేడ్ ఆర్ నరసింహరావు గారు, సిహెచ్ నరసింహరావు గారు ప్రారంభించారు. అదేవిధంగా ఏఈఏ ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ జి ఆనంద్ గారు తర్వాత ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఈ మహాసభల్లో ఈ 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకి చర్చ అనేది ముఖ్యంగా జరుగుతుంది. ఎందుకంటే 2018లో అప్పటి ఆర్థిక మంత్రి ఈ 4 కంపెనీలని ఒకటిగా విలీనం చేసి ఎల్ఐసి లాగా స్ట్రాంగ్గా బలోపేతం చేస్తా ఉన్నారు. కానీ తర్వాత ఆయన చనిపోయాక
ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ 4 కంపెనీలు ఏ కంపెనీకి ఆ కంపెనీ విడివిడిగా అమ్మేయడానికి జిబ్నా అమెండ్మెంట్ బిల్ అని చర్చ లేకుండా అనైతికంగా పార్లమెంట్లో 2021లో పాస్ చేసుకున్నారు. హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి 160 సీట్లు సాధించడం ఖాయం. టీడీపీ వర్క్షాప్ లో పార్టీ అధినేత చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం. దాడిలో 2 మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. విశాఖ డ్రగ్స్ కేసులో చురుగ్గా సిబిఐ దర్యాప్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంధ్య ఆక్వా సంస్థల్లో సోదాలు. శశి సంఘివలస క్యాంపస్ లో ఈ నెల 31న అవగాహన సదస్సు. విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్న సంస్థ వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.